వెల్కమ్ టు తేజస్ ఇండియా. మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే జమిలీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారం పార్లమెంట్ ముందుకు 2 బిల్లులు. పార్లమెంట్ కమిటీకి సిఫార్లు చేసే అవకాశం. లోక్సభ రాష్ట్ర సభలకు ఒకేసారి ఎలక్షన్ అనంతరం 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు. జమిలీ సమర్థిస్తున్న ఎన్డీఏ, వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిసారి అధికారంలోకి వచ్చేటప్పటికి ఒక కొత్త నిదానాన్ని తీసుకొస్తుంది. గతంలో 2014 నుంచి కూడా చూసుకున్నట్లయితే నోట్ల బంద్ అంటే డిమానిటైజేషన్ ప్రక్రియ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రైతుల చట్టాలు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు 2024లో కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బలంగా పార్లమెంట్లో ఈ బిల్లును పెట్టబోతున్నారు. అదే విధంగా దీనికి ప్రతిపక్షాలు వ్యతిరేకంగా భావిస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. 2025-26లో పలు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రావడంతో ముందుగా చర్యగా 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రక్రియని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతుంది. 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు, మిగిలిన గ్రామాల్లో అగ్రకులాల వాళ్ళే ఆడతారు. యోనం వివాదాస్పద వ్యాఖ్యలు. హైడ్రాతో చెడ్డ పేరు, కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ కారణంగానే ప్రభుత్వానికి ఇబ్బందులు. శ్రీధర్ బాబు ఇల్లు కూల్చేస్తారని ఆటో డ్రైవర్ హఠాన మరణం. మూసి బఫర్ జోన్ లో కూల్చివేతలు ప్రచారం. అందులో గురైన గుండెపోటుతో రవీందర్ మృత్యు. రామంతపూర్లో విషాదం. 7 నక్సల్స్ ఎన్కౌంటరు. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, మృత్యులో 2 మహిళలు. హోంగార్డులకు అందని జీతాలు, 12 వరకు రాని వేతనాలు, ఇంటి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు, 5 లోపే వేయాలని డిమాండ్. లక్షల రైతుకు సంఖ్యలు. గుండెపాటు వచ్చిన బేడీలతో దవాఖానకు. లక్షల రైతుకు కాంగ్రెస్ సర్కార్ కురతత్వం. గిరిజన రైతు హిరాయన్ నాయక్ పై అమాన్య వ్యయం. బేడీలు తీయకుండా ఈసీజీ 2D ఈకో టెస్టులు. 50% ధాన్యం కొనాలి. 91 లక్ష కొనేది 40 లక్షల టన్నులకే. ముగింపు దశకు చేరుకున్న కొనుగోలు ప్రక్రియ. మరో 8 నుంచి 10 లక్షల టన్నులు వచ్చే అవకాశం. సకాలంలో సమర్థంగా కొనుగోలు చేపట్టాలని ఫలితం. మెజార్టీ ధాన్యం ప్రైవేటు వ్యాపారాలు గుప్పెట్లోకి. సన్నధాన్యం కొనుగోలు పరిస్థితి మరీ దారుణం. 1,50,00,000 కొనేది 14 లక్షల టన్నులే. గురుకుల్ బాటపై సర్కారు ఉలికిపాటు. తాండూరు ఎస్సీ హాస్టల్ వెళ్తుండగా సబితా సత్యవతి అరెస్టు. వికారాబాద్ వద్ద బీఆర్ఎస్ నేతల అడ్డగింత, ఉద్రిక్తత, రోడ్డుపైన బైఠాయింపు, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలింపు. పరామర్శకు వెళ్లే భయం ఎందుకు? సబితా ఇంద్రారెడ్డి కుట్రల సాంస్కృతిక కాంగ్రెస్ దే. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆడబిడ్డలను అడ్డుకోవడం అమాన్యం. ఆర్బీఐ రిపోర్ట్ కాంగ్రెస్ కు చెంప పెట్టు. దివ్యంగా వెళుతున్న తెలంగాణ ఇది దివాలా తీసిన రాష్ట్రం కానే కాదు. కేసీఆర్ పాలనలో గణనీయ అభివృద్ధి. హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తోని వెల్లడి. దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు? వారిది అబద్ధాల ప్రచారం అని తెలియపోయింది. బురద చల్లేపోయి అందులో ఇరుకపోయినారు. 7 లక్షల కోట్ల అప్పులు అబద్ధాన్ని స్పష్టమైంది. వారి దుష్టిచారంలో రాష్ట్రం పరువు పోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హరీష్ రావు గారు డిమాండ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్షల ప్రాంతంలో ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసిరో వాళ్ళందరినీ కూడా దాదాపు 30 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది ప్రధాన నిందితుడైన ఈ నాయక్ గారిని అంటే హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. 2D ఈకో కోసం ఇతను వచ్చాడు. అతని బేడీలతో సహాయంతో తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే లక్షల ప్రాంతాల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వమని పట్టుబడుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అభివృద్ధి కోసం ఎవరు అడ్డొచ్చినా కూడా మేము ఎవరిని లెక్క చేయం, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో తగ్గేది లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అదే విధంగా హరీష్ రావు గారు కూడా స్టేట్మెంట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ తాజా సర్వేలో మనకు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో, ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో ఒక సర్వే వెల్లడైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన అంటే దాదాపు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 లక్షల కోట్ల అవినీతి జరిగింది. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా కేసీఆర్ గారు అవినీతి చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనికి అదనంగా ఆర్బీఐ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 2013-14 నుంచి 2023-24 హయాంలో అంటే 10 సంవత్సరాల్లో ఎంత అప్పులు జరిగాయి, ఎంత అభివృద్ధి జరిగింది. అంటే గతంలో 2013-14లో చూసుకున్నట్లయితే మనకు ఉపాధి విషయంలో కూడా పెరిగినట్లు, సాగునీటి సమస్యలో కూడా పెరిగినట్లు, అదే విధంగా సాగునీటి విషయంలో కావచ్చు, అదే భూసేకరణ విషయంలో కావచ్చు, అడవి ప్రాంతంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి అయినట్లే మనకు తెలుస్తుంది. జమిలీకి కేంద్రం ఆమోదం. ఏకకాల ఎన్నికలు సాధ్యమే. మనోవార్తికి 8 సూత్రాలు. 8 అంశాల ఆధారంగా భరణం నిర్ణయం. విడాకుల కేసుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. భర్త ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవాలని సూచన. రోడ్డు ప్రమాదాలపై చర్చలు తలదించుకోవాల్సి వస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ. పెరిగిపోతున్న పెండింగ్ కేసులు.
పెండింగ్ కేసులు దాదాపు 5 కోట్లకు పైన. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే నితిన్ గడ్కరీ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే యాక్సిడెంట్ విషయంలో దాదాపు భారతదేశంలో సంవత్సరానికి 1,78,000 యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా 60% మంది 18 నుంచి 35 వయసు గల వారు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంటే ఇంత టోల్ గేట్లు పెట్టి కూడా రవాణా వ్యవస్థలో భారతదేశం దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా రోడ్డు రవాణా వ్యవస్థలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. అయినా కూడా యాక్సిడెంట్‌ని ఎందుకు తగ్గించలేకపోతున్నామో తలదించుకునే పరిస్థితి వచ్చిందని నితీష్ గడ్కరీ గారు చెప్పుకోవడం జరిగింది. అంటే ఇటు చూసుకున్నట్లయితే టోల్ గేట్ విషయంలో ప్రతి వాహనానికి టోల్ గేట్లు కట్టి మరి వాహనాన్ని నడుపుతున్నారు. అతి వేగమే దీనికి ప్రమాదకరణమని నితీష్ గడ్కరీ చెప్పుకొచ్చారు. అంటే ఇటు చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సరానికి 1,78,000 యాక్సిడెంట్లు అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అదే విధంగా దేశంలో పెండింగ్ కేసులు అంటే ఇప్పుడు రీసెంట్లీ జరిగిన సర్వేలో ఢిల్లీ నుంచి చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా దాదాపు 5 కోట్ల పెండింగ్ కేసులు ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పెండింగ్ కేసులు 5 కోట్ల పైన ఉన్నాయి. అంటే కేవలం మన బైక్ పోతేనే ఒక కేసు నమోదు అవుతుంది. అట్లా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా 5 కోట్ల పైన పెండింగ్ కేసులు ఉన్నట్లు ఒక తాజా నివేదికలో బయటపడింది. సబార్డినేట్ కోర్టు నుంచి దాదాపు సుప్రీం కోర్టు, హైకోర్టు నుంచి కూడా చూసుకున్నట్లయితే 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు దానికి 388 న్యాయవాదుల సంఖ్య కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు.